రాకాలోకంకి స్వాగతం. రెండు నాల్కల ధోరణి ఎలా ఉంటుంది? ఇది చూడాలంటే అమెరికాని చూడాలి. అమెరికా మన దేశానికి తూర్పున ఉన్నటువంటి బంగ్లాదేశ్, పడమరన ఉన్నటువంటి పాకిస్తాన్, ఈ రెండు దేశాల్లో ఒకటి జనవరి 7, 8 ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 8వ తారీఖున అంటే సరిగ్గా నెల రోజుల తరువాత పాకిస్తాన్లో ఎన్నికలు జరగాలి. ఈ రెండు ఎన్నికల విషయంలో అమెరికా అనుసరిస్తున్నటువంటి వ్యూహాన్ని గనక మనం చూస్తే అమెరికా రెండు నాల్కల ధోరణి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగాలి. ఫిబ్రవరి 8కి ఎన్నికలు జరిపిస్తామని చెప్పి పాకిస్తాన్ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి లిఖితపూర్వకమైనటువంటి వాగ్దానం చేసింది. కానీ ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగాలంటే ఇప్పటికి కేవలం 25, 23 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 25, 23 రోజుల లోపల ఓటర్ల జాబితా ప్రచురణ, ఎన్నికల షెడ్యూలు ప్రకటన, అదేవిధంగా నామినేషన్ల దాఖలు, నామినేషన్ల రిజెక్షను, ఆ తర్వాత పోటీలో ఉన్నటువంటి సభ్యుల జాబితా విడుదల, ప్రచారము, బ్యాలెట్ పేపర్లను దేశమంతా ముద్రించి పంపడము, ఇదంతా జరిగే పని కాదు. కాబట్టి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగటం లేదు. అంతేకాకుండా ఈ ఎన్నికలు ఏదో న్యాయబద్ధంగా సక్రమంగా జరిగే సూచనలు కూడా కనిపించటం లేదు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ అనేటటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి అధినాయకుడైనటువంటి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. విడుదలయ్యేటటువంటి సూచనలు లేవు. ఆయన మీద విచారణ లేదు, ఆయన బయట కనపడటం లేదు. రెండవది, ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేసేశారు. అంటే ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయబోవటం లేదు. మూడవది, ఆ పార్టీ యొక్క ఎన్నికల చిహ్నమైనటువంటి బ్యాట్ గుర్తుని రద్దు చేసేశారు. అంటే పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్, బ్యాట్ గుర్తుపై పోటీ చేయలేదు. అంటే మూడు రకాలుగా పీటీఐని ఎన్నికల నుంచి పూర్తిగా పక్కకు తప్పించే ప్రయత్నం జరిగింది. అంటే ఎన్నికలు న్యాయబద్ధంగా పద్ధతి ప్రకారం జరిగి అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పీటీఐ పోటీలోనే ఉండదు. చాలామంది నాయకులు ఆ పార్టీకి చెందిన వాళ్ళు జైల్లో ఇప్పటికీ ఉన్నారు. రెండవది, ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగకుండా ఉండేందుకు పాకిస్తాన్ సెనేట్ ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. పాకిస్తాన్ సెనేట్లో మొత్తం 97 మంది సభ్యులు ఉంటారు. సెనేట్ అంటే మన రాజ్యసభతో సమానము, వాళ్ళ నేషనల్ అసెంబ్లీ అంటే మన లోకసభతో సమానము. ఇది దిగువ సభ, సెనేట్ అనేది ఎగువ సభ, మన రాజ్యసభతో సమానం. ఈ సెనేట్లో 97 మంది సభ్యుల్లో దాదాపు 83 మంది సభ్యులు ప్రస్తుతము సెలవులో ఉన్నారు, విదేశాల్లో పర్యటించేందుకు వెళ్ళారు. కొందరు ఆసుపత్రుల్లో ఉన్నారు, కొందరు సెలవులో ఉండి వేరే తమ ఊళ్ళకి వెళ్ళి ఉన్నారు. వీళ్ళందరూ రానప్పుడు కేవలము 14 మంది సెనేట్ సభ్యులు సమావేశమై, అంటే మనము కోరం అని మినిమం నెంబర్ ఏదైతే అంటామో దానికన్నా తక్కువ వీళ్ళు సమావేశమై 2 తీర్మానాలు చేశారు. ఒక తీర్మానం ఏంటంటే, పాకిస్తాన్లో చలి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చలిలో ఎన్నికలు వద్దు, కాబట్టి వాయిదా వేయండి. రెండవది, కోవిడ్ వ్యాపిస్తోంది కాబట్టి పాకిస్తాన్లో ఇప్పుడు ఎన్నికలు వద్దు. ఇలా 2 తీర్మానాలని పాస్ చేశారు. ఈ రెండిటి లక్ష్యం ఏంటంటే ఎన్నికల్ని వాయిదా వేయండి. గతంలో ఇదే ఫిబ్రవరి నెలలో ఇదే చలిలో 2 సార్లు పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరుపుకుంది. ఈసారి మాత్రమే చలి, ఎందుకంటే సైన్యం వద్దంది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెనేట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాటించారు. అదేవిధంగా అసలు కోవిడ్ ఉన్న సమయంలో పాకిస్తాన్లో ఎటువంటి లాక్డౌన్ లేదు, ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్ లేదు. పాకిస్తాన్లో వ్యాక్సినేషన్ కూడా సరిగ్గా జరగలేదు. కాబట్టి ఇప్పుడు కోవిడ్ని కారణంగా చూపడం, ముఖ్యంగా కోవిడ్ అసలు పెద్దగా లేని సమయంలో దానికి కారణంగా చూపడం కూడాను కాస్త విడ్డూరంగా ఉంది. మొత్తానికి పాకిస్తాన్ లక్ష్యము ఎన్నికలు వాయిదా వేయటము. ఈ ఎన్నికల వాయిదాని అమెరికా కోరుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కేర్ టేకర్ ప్రభుత్వం ఉండగానే ఐఎంఎఫ్ యొక్క ఒప్పందాలు కానీ, లేకపోతే విదేశీ రుణాలకు సంబంధించినటువంటి కండిషన్లను కానీ ఫుల్ఫిల్ చేయడానికి వీలుంటుంది. ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీటికి అంగీకరించకపోవచ్చు, ప్రజా ఒత్తిడికి తలొగ్గి. కాబట్టి
ఈ కేర్ టేకర్ ప్రభుత్వం ఉండగానే ఆయుధాల కొనుగోలు కానీ విదేశాలతో రుణాల ఒప్పందాలు చేసుకోవటం కానీ విద్యుత్ టారిఫ్ ఏదైతే ఉందో పవర్ టారిఫ్ని పెంచడం కానీ ప్రజలపైన పన్నుల భారం వేయటం కానీ అన్నీ ఈ కేర్ టేకర్ ప్రభుత్వం ద్వారా చేయించి ఆ తరువాత ఎన్నికలు జరిపి ఈ అప్పులు ఖర్చులు ఈ అన్పాపులర్ డిసిషన్స్ ఇవన్నీ కూడాను ఎన్నికైన ప్రభుత్వం నెత్తిన రుద్దేయాలి. ఇది సైన్యం ప్లాన్. దీనికి అమెరికా పూర్తి సహకారం ఉంది. ఎన్నికలు వాయిదా పడుతున్నది దాని విషయంలో అమెరికా నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. అదే తూర్పున ఉన్నటువంటి బంగ్లాదేశ్ విషయమే చూద్దాం. బంగ్లాదేశ్లో జనవరి 7వ తారీఖున ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘం ఎన్నికల్ని నిర్వహించింది. పూర్తి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. 4 ప్రధాన పార్టీల్లో 2 ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఒక పార్టీ పేరు జాతీయ పార్టీ, రెండవ పార్టీ పేరు నేషనల్ అవామీ లీగ్. అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. 4వసారి షేక్ హసీనా వాజద్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. 2 పార్టీలు బహిష్కరించాయి. ఒకటి జమాతే ఇస్లామీ అంటే మతోన్మాద పార్టీ. దాంతోపాటు రెండవ పార్టీ ఉంది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ BNP. ఇది కూడాను ఇస్లామిక్ ఫోర్సెస్కి చాలా అనుకూలమైనటువంటి పార్టీ. ఈ పార్టీ కూడా అమెరికాతో కుమ్మక్కై ఎన్నికల్ని బహిష్కరించింది. అమెరికా పథకం ఏంటి? ఎన్నికలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధీనంలో కాకుండా ఒక కేర్ టేకర్ ప్రభుత్వం అధీనంలో ఎన్నికలు జరగాలి. ఎందుకు కేర్ టేకర్ కావాలి? ఎందుకంటే అవామీ లీగ్ని ఓడించాలి. అవామీ లీగ్ని ఓడించి మతోన్మాద పార్టీ అయినటువంటి మతఛాందస పార్టీ అయినటువంటి BNPని జమాతే ఇస్లామీని నెగ్గించాలి. సో అమెరికా లక్ష్యం ఇక్కడ చూడండి. పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ డెమోక్రటిక్ పార్టీ, దాన్ని అణగదొక్కాలి. ఇక్కడ మతోన్మాద పార్టీల్ని పెంచి పోషించాలి. అందుకని ఈ ఎన్నికలు చెల్లవని, ఈ ఎన్నికల్లో ముందు ఉన్నటువంటి ప్రభుత్వం హసీనా వాజద్ ప్రభుత్వం రాజీనామా చేసి ఆమె స్థానంలో న్యూట్రల్ కేర్ టేకర్ ప్రభుత్వం రావాలని చెప్పి చేశారు. అయితే పాకిస్తాన్ రాజ్యాంగంలో కేర్ టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించే ప్రొవిజన్ లేదు. ఆ ప్రొవిజన్ని రాజ్యాంగ సవరణ ద్వారా సమాప్తం చేశారు. అంటే రాజ్యాంగంలో లేని దానిని బలవంతంగా రుద్ది ఎన్నికలు జరిపించేందుకు అమెరికా ప్రయత్నం చేసింది. బంగ్లాదేశ్ చిన్న దేశమైనా గట్టిగా నిలబడింది. ఎందుకంటే బంగ్లాదేశ్ భారత అనుకూల పనులు చేస్తోంది కాబట్టి, చైనాతో స్నేహంగా ఉంటుంది కాబట్టి, ఒకే సమయంలో ఆర్థిక కారణాల వల్ల సైనిక కారణాల వల్ల చైనాతోటి, ఆర్థిక కారణాల వల్ల భారత్ తోటి స్నేహంగా ఉండడము అమెరికాకి నచ్చలేదు. కాబట్టి కేర్ టేకర్ ప్రభుత్వం కావాలి. కేర్ టేకర్ ప్రభుత్వం వచ్చి అవామీ లీగ్ ఓడిపోవాలి. అవామీ లీగ్ను ఓడించేందుకు అమెరికాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు వచ్చి బంగ్లాదేశ్లో తిష్ట వేశారు. ఇక్కడ ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీని పూర్తిగా జైల్లో పెట్టేసి దాని ఎన్నికల చిహ్నాన్ని దాని నుంచి తొలగించేసి దాని నాయకుడిని డిస్క్వాలిఫై చేశారు. అమెరికాకి ప్రజాస్వామ్యానికి ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నట్టుగా పాకిస్తాన్ విషయంలో కనిపించలేదు. కానీ బంగ్లాదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ వేరే రకంగా ఆలోచించింది. అమెరికా 2 నాల్కల ధోరణికి ఇది నిదర్శనం. ఎందుకంటే అమెరికాకు తనకి అనుకూలమైన భారత వ్యతిరేక ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రయోజనాల్ని కాపాడే ప్రభుత్వము, చైనాని దూరం పెట్టే ప్రభుత్వం కావాలి. కాబట్టి పాకిస్తాన్లో ఒక విధానాన్ని అనుసరిస్తోంది. బంగ్లాదేశ్లో భారత్తో మైత్రి చేస్తున్నటువంటి ప్రభుత్వం రాకూడదు కాబట్టి వేరే విధానాన్ని అవలంబించింది. అమెరికా యొక్క 2 నాల్కల ధోరణికి ఇంతకన్నా మరొక పెద్ద ఉదాహరణ లేదు. రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. భారతదేశ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలవకుండా ఉండేందుకు, జాతీయవాద శక్తులు గెలవకుండా ఉండేందుకు అమెరికాకి సంబంధించిన వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఫండింగ్ ఏజెన్సీసు, ఎన్ని రకాలుగా మీడియా సంస్థలు ఎన్ని రకాల ప్రచారం చేయబోతున్నాయన్నది కూడా మనము రానున్న రోజుల్లో చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.